హాయ్ వ్యూవర్స్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దామని మరి ప్లాన్ చేశానమాట. అదేంటంటే పూరి నవరత్న కుర్మా అనమాట. స్టవ్ మీద బాండీ పెట్టేసి అక్కడ ఆయిల్ పోసి మరి దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. తర్వాత ఈ ఉల్లిపాయలు వేసాను అనమాట. తర్వాత ఏంటంటే అది కాసేపు సాట్ చేశాక అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మళ్ళీ కాసేపు సాట్ చేయాలన్నమాట. బాగా సాట్ చేశాక తర్వాత ఏం వేయాలంటే చూడండి ఫ్రెండ్స్, టమోటాలు వేయాలన్నమాట. టమోటాలు కూడా వేసేసేయండి. టమోటాలు కూడా వేసేసి టమాటాలు కూడా బాగా సాట్ చేసేసాక ఇవన్నీ బాగా సాట్ చేశాక తర్వాత ఇదిగో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసేయండి. వేసాక మరి అవి కూడా బాగా సాట్ చేయండి అనమాట. ఆయిల్లో బాగా సాట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇదంతా కూడా ఏం చేయాలంటే ఇటువైపున మళ్ళీ పూరీలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పూరీలు కూడా చిన్న చిన్న చిట్టు పూరీలు అన్నమాట ఇవి. పూరీలు కూడా బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇవన్నీ కూడా బౌల్లో తీసుకోవాలి. ఇవతల వైపునేమో ఇదంతా కూడా బాగా సాట్ చేసాక తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మరగనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేయాలన్నమాట. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా ఇదంతా కూడా బాగా మరగనివ్వాలి. అదంతా మరుగుతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి ఏం చేయాలంటే అప్పటికే మరి బాయిల్ చేసుకుంటున్న బాయిల్డ్ క్యారెట్, బాయిల్డ్ పొటాటో, బాయిల్డ్ బీట్రూట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట. కాసేపు ఉడికిన తర్వాత కొంచెం కర్డ్ వేసుకోవాలి. చూడండి ఎలా తయారైందో. మరి ఈ కుర్మా, పూరీ కుర్మా తింటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.